చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఉండొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ ఇక్కడ రాజకీయం చేస్తామంటే మాత్రం కుదరదు. అది వారి మాటల్లో క్లుప్తంగా వన్లైనర్. జ్యోత్స్న గారు. రిషి గారు, ముందుగా మీకు, పెద్దల ఇస్మాయిల్ గారికి, రామమోహన్ రెడ్డి గారికి, అందరికీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. మీకు బయట గుర్తుందా? మళ్ళీ ఇంకోసారి ప్లేస్ అవసరం లేదండి. అంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తున్నారేమో, తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లేదు. సరే, మనం తర్వాత మాట్లాడుతున్నాం దాని గురించి. ఎందుకంటున్నానంటే వారు కొన్ని మాటలు మాట్లాడారు. పెద్దలు ఇస్మాయిల్ గారు తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి అనే పదం వాడారు. సో వారికే నేను చెప్తున్నాను, మరి వీళ్ళు అంటే వారు ఇప్పుడు టీఆర్ఎస్ అని సెపరేట్గా పెట్టుకున్నారు, అప్పుడు టీఆర్ఎస్ ఒకటి ఉండేదండి. మరి దాన్ని ఏమన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి అని అప్పుడు అన్నారు, ఇప్పుడైతే తెలంగాణ రక్షణ సమితి అన్నారు. సరే, వాళ్ళ ఇష్టం అది. దాన్ని టీఆర్ఎస్ని వాళ్ళు బీఆర్ఎస్ చేసుకున్నారు, మళ్ళీ టీఆర్ఎస్ చేసుకున్నారు, రేపొద్దున్న వీఆర్ఎస్ చేసుకున్నా, వైఆర్ఎస్ చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. దట్ ఈస్ అప్ టు దెమ్. కాకపోతే ఆ రోజున వారు ఐ థింక్ ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ అసలు ఫామే కాకూడదు, తెలంగాణకి బద్ధ వ్యతిరేకి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకొని నిలబడితే అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితో అత్యద్భుతంగా దోస్తీ చేసినటువంటి వాళ్ళు రైట్. పోనీ మా ఇళ్ళు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు కదా. వాళ్ళ దోస్తు జగన్ గారి ఇల్లు కావచ్చు, వారి చాలా ప్రియ మిత్రురాలు ఎవరైతే వారి ఇంటికి పోయి వీరు రొయ్యల పులుసు కూడా తిన్నారో, ఎందుకంటే రొయ్యల గురించి ఎవరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ రొయ్యల పులుసు తిన్నారో, ఆ రోజా గారి ఇల్లు కూడా ఇక్కడే ఉందండి. చాలా మంది ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి. బికాజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంది పొలిటీషియన్స్ ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి. అదే ఎవరు ఇవాళ ఢిల్లీలో కూడా ఉంటాయి ఇళ్ళు, అది కూడా వీళ్ళకి ప్రాబ్లం అయితే ఎవరేం చేయలేం. రైట్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది రిషి గారు. ఐ హ్యావ్ టు సే దిస్. వాళ్ళకి రాజకీయ అస్తిత్వం కోసమో, రాజకీయంగా వాళ్ళు ఉన్నామని చెప్పుకోవడం కోసమో, లేకపోతే మేము వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ తెలంగాణ రాజకీయాలు అని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఏమన్నా అలా చెయ్యాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాడి ఎవరి మీద చేయాలి? తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చేసేస్తే అయిపోయింది, వాళ్ళు హీరోలు అయిపోతారు. ఎందుకంటే వీళ్ళకి అంత ఫాలోయింగ్ ఉంటుంది కదా. సో వీళ్ళు ఈ మాట మాట్లాడంగానే వాళ్ళు హీరోలు అయిపోతారు. ఎందుకంటున్నానంటే ఇవాళ ఇంతగానం మాట్లాడుతున్నటువంటి కవిత గారు 9.5 సంవత్సరాల పాటు, 10 సంవత్సరాలు కూడా కాదు, 9.5 సంవత్సరాల పాటు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి తను ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసినటువంటి సందర్భంలో ఏ రోజున ఉద్యమకారులు గుర్తుకు రాలే, ఏ రోజున బాయ్బాట్లో ఉన్నటువంటి కార్మికులు గుర్తుకు రాలే, ఏ రోజున ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే గుర్తుకు రాలే, ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే రామమోహన్ రెడ్డి గారు, ఇదే జ్యోత్స్న రోడ్ల మీద పడి కొట్లాడినాం. ఆడపిల్లలకి అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఎక్కడెక్కడైతే ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగిందో మేము పోతే మమ్మల్ని అరెస్టులు చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని తిడతా నేను, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తిడతాం. కానీ ఒక్క నిమిషం రిషి గారు, నేను ఏమంటున్నా అంటే ఇవాళ వాళ్ళ డోంట్ యూ సీ ఇట్ ఇస్ కన్వీనియంట్ పాలిటిక్స్. కన్వీనియంట్ పాలిటిక్స్ అంటారు వీటిని. మేము ఆ రోజున, ఈ రోజున, ప్రతి రోజున మేము ఇట్లనే ఉన్నాం. అంటే తెలంగాణ రాకముందర మేము ఒకటే కాన్సెప్ట్ లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఇల్లు ఉండొచ్చు, 3 రోజులు ఇక్కడే ఉంటున్నారు, కానీ అదంతా ఓకే. ఇక్కడ వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం, ఎందుకంటే ఇది మనది, బరాబర్ మనం కొట్లాడి సాధించుకున్నాము, ఇక్కడ మనమే రాజకీయాలు చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి బేల మాటల వల్లే చంద్రబాబు ఇక్కడికి వస్తున్నారు, ఏజెంట్లు అన్నారు. సార్, ఇక్కడ రాజకీయం చేసేది నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ బిడ్డ. మీ గ్రీన్ సిగ్నల్ అంటే వాళ్ళ ప్రకారం అదే. అంటే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు మరి రాహుల్ గాంధీ ఒకటి వచ్చి ఇక్కడ మాట్లాడితే ఓకే వాళ్ళకి, నరేంద్ర మోదీ గారు వచ్చి ఇక్కడ మాట్లాడితే ఓకే వాళ్ళకి. అంటే ఏంది వీళ్ళు ఏమన్నా ఏమంటారంటే దే హ్యావ్ టు గివ్ us గుత్తాధిపత్యంగా దే హ్యావ్ టు గివ్ us some ఏమంటారు అంటే గ్రీన్ సిగ్నల్స్, లేకపోతే ఇంకో ఒక బాండ్ పేపర్ రాసి జ్యోత్స్న రావచ్చు, చంద్రబాబు నాయుడు గారు రాకూడదు, లేకపోతే రేవంత్ రెడ్డి రావచ్చు, లేకపోతే ఇంకో రాదు. ఎవరండి? అండ్ ఇంకొకటి సార్, వన్ థింగ్ దట్ హర్ట్స్ మీ అలాట్ విత్ ఏమంటారు అని అంటే, చాలా బాధతో ఈ విషయాన్ని చెప్తున్నాను రిషి గారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులుగా నేను అత్యంత గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, అందులో డౌట్ లేదు. ఎందుకు? ఈవెన్ కవిత గారైనా ఎవరైనా సరే అందరికీ కూడా ఉద్యమంలో మేము అందరం కూడా రెస్పెక్ట్ ఇచ్చినాం అనేది. కానీ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మనం మాట్లాడినాం. కానీ ఇవాళ మీరు గమనించండి, తెలంగాణ అనేటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని, తెలంగాణకు ఉన్నటువంటి ఏమంటారు అంటే దిల్దారితనం అంటారు చూసిండ్రా తెలంగాణ. తెలంగాణ వాళ్ళు చాలా దిల్దారండి. ఇవాళ నేను తినకపోయినా నా ఇంటికి ఎవరైనా వస్తే నేను ముద్ద అన్నం పెడతా. నేను మంచిగా ఉండకపోయినా నా పక్కన ఉన్నోడు మంచిగా ఉండాలని కోరుకుంటా. అది ప్యూర్ తెలంగాణ ఉండేటువంటి ఒక లక్షణం. కానీ పక్కనోడిని తిట్టడం తెలంగాణ కాదండి.
పక్కన నుండి బూతులు తిడితే అది తెలంగాణ వాదం. నో అంటే రాజకీయంలోకి రానంతసేపు ఓకే ప్రాబ్లం లేదు, నువ్వు రా బిర్యానీ తిని అంటున్నారు కేటీఆర్, నువ్వు రా రొయ్యలు అమ్ముకో అన్నారు కవిత గారు, కానీ నువ్వు సెక్రటేరియట్ లోకి వస్తానంటే నాకు ప్రాబ్లం. నేను ఒకటేమన్నా వీళ్ళు మాత్రం మరి ఈమెనే పోయింది కదా అంటున్నా. ఇదే కవిత గారు వారి నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అటు మహారాష్ట్ర పోయింది ఆవిడే, లేకపోతే వచ్చారు ఏపీలో కూడా నన్ను రమ్మన్నారని కేసీఆర్ అన్నారు, పెట్టారు అక్కడ శాఖ పెట్టారు, మరి వాళ్ళే వెళ్ళారు కదా. అంటే మీకొక న్యాయం పక్కోడికి ఒక న్యాయం, సూపర్ అసలు. అంటే వాళ్ళకి అంటే